ఏజ్‌లో నంది అవార్డ్స్ ఓ సీరియల్‌కి, సినిమాలకి అండ్ నాటకానికి. డ్రామాలకి. యెస్. నాటకానికి. హ్మ్. నాటకాలకి. మూడిట్లోనూ మీరు నంది అవార్డ్స్ తీసుకున్నారు. అవునమ్మా! అవును. అసలకి 'నాగార్జున', 'రాజన్న', అవును. 'బాలకృష్ణ' గారు, 'చిరంజీవి' గారు, హ్మ్. 'వెంకటేష్' గారు, 'పవన్ అండ్ కళ్యాణ్' గారు. 'పవన్ కళ్యాణ్' గారు చెప్తున్నాను. 'పవన్ కళ్యాణ్' గారు. ఆ! అలా మీరు చేయన పెద్ద ఆర్టిస్ట్‌లు కూడా ఎవరు లేరనుకుంటున్నాను నాకు అవును. తెలిసినంత అందరితో వరకు. చేశాను. అందరితో చేశారు. ఆ! సో, ఎక్కడి నుంచి మీ సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని ఇయర్స్ అని చెప్పాలంటే 1987లో 'చైతన్యం' అని ఒకటి తీశారు. సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫాదరు. హ్మ్. ఆయన నాకెలాగంటే ఆయన తోడల్లుడు గారు అడప మురళీమోహన్ రావు అని నేను ఇద్దరం కలిసి బీడీఏలో పనిచేసేవాళ్ళం. భారత డైనమిక్స్ లిమిటెడ్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్. హ్మ్. ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండు. నేను చిన్నప్పుడు ఈ నాటకాలు వేసేవాడిని కదా! నేను నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉంది, నటన మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తీసుకెళ్ళి సత్యమూర్తి గారికి పరిచయం చేశారు. సత్యమూర్తి గారు మొట్టమొదట నా కెమెరా ముందు నిలబెట్టారు 87లో. ఓకే. 87లో 'చైతన్యం' దాంట్లో భానుచంద్రు, సాగరిక, తర్వాత చంద్రమోహను, తర్వాత జయసుధ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఫస్ట్ అక్కడనే ఆ కెమెరా ముందు అప్పుడు నిలబడ్డాను 87లో. తర్వాత ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న వేషాలు వేస్తా ఉండేవాడిని. అయన్నీ పెద్ద లెక్కలో లేదనుకోండి. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు కదా! చదువులు పాడైపోతున్న ఉద్దేశంలో నేను కొంతకాలం దూరంగా ఉన్నా ఫీల్డ్‌కి. పిల్లల ఎడ్యుకేషన్స్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను 2010లో విజేంద్ర ప్రసాద్ గారు మా గురువుగారు మహానుభావుడు. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి మీ ఛానల్ ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నా. రైటరు, డైరెక్టరు రాజమౌళి గారి ఫాదరు. ఆయన నాకు అవకాశం ఇచ్చారు 'రాజన్‌లో'. 'రాజన్‌లో' చేసిన తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు 130 సినిమాల పైనే చేశానమ్మా. 130 సినిమాలు. హ్మ్. 'రాజన్న' సినిమా చేసిన తర్వాత రాజమౌళి గారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారు కార్‌లో వెళ్తూ ఆగి మీ దగ్గరకొచ్చి మీరు, అవును. అజయ్ ఘోష్ గారు మాట్లాడుతుంటే వచ్చి మీరు చేశారని చెప్పారంటే అవునవునవును. ఏంటది? ఎందుకంటే సక్సెస్ మీట్ ఎన్‌కన్వీనియన్స్‌లో సక్సెస్ మీట్ పెట్టారు హ్మ్. 'రాజన్న'. హ్మ్. సో, నేను అజయ్ ఘోష్ దూరంగా నిలబడి మాట్లాడుతున్నాం. ఆహ్, రాజమౌళి గారును, కీరవాణి గారు కారులో వచ్చారు. హ్మ్. రాజమౌళి గారు దిగ్గానే నన్ను చూసారు. చూసి అలా నా దగ్గర నడుచుకుంటూ వచ్చారు. నేను ఎదురెళ్ళా. బాగోదు ఆయన నా కోసం వస్తున్నాడని హ్మ్. తెలిసిపోయింది నాకు. హ్మ్. అప్పటికి 'రాజ్యంలో' మీ వేషం చాలా చాలా బాగా చేశారని చెప్పి నన్ను మెచ్చుకున్నాడు. అలాగే కీరవాణి గారు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు కూడా కీరవాణి గారు కనపడితే నన్ను సాంబయ్య అంటాడు. నా పేరు పెట్టి పిలవడు ఆయన. అంత అభిమానంగా చూశారు.